రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా వట్టే జానయ్యని ప్రకటించిన తర్వాత మొదటిసారిగా తన సొంత నియోజకవర్గమైన సూర్యాపేట జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున బోనాలు డప్పులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో సగానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు గత 70 సంవత్సరాలుగా వెనకబడితే ప్రత్యేక తెలంగాణలో బతుకులు బాగుపడతాయని, ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుని ప్రత్యేక తెలంగాణ సాధించి దొరచేతికి అప్పగిస్తే ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా మార్చిండు. బీసీలకు ప్రత్యేక పార్టీ వస్తేనే బతుకులు బాగుపడతాయని ప్రశ్నించే తీన్మార్ మల్లన్నపై 100 కేసులు పెట్టినా భయపడకుండా నేడు తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించాడు. మనమంతా ఆలోచన చేయాలని అన్నారు. 95% ఉన్న బీసీలు ఎవరికి వేస్తున్నాం మన ఓట్లు అనేది ఆలోచించాలి. ఓట్లు మనవి, సీట్లు వారివి. వాళ్ళను ప్రశ్నిస్తే హత్యలు, కేసులు పెట్టి ప్రాంతాలు లేకుండా చేస్తారని అన్నారు. ఒక బిగ్ క్లాస్ గా ఐక్యమైనటువంటి వాతావరణం వచ్చింది కాబట్టే కదా ఇవాళ మా ఫ్లెక్సీలు దించుతా ఉండు, మా ఓటర్లు పేరు చేస్తా ఉండు. ఇవాళ నిన్నటికి నిన్న సూర్యాపేటలో నేను ర్యాలీ పెడతా అనుకున్న మరుక్షణమే మరి 30 యాక్ట్ తీసుకొచ్చి పెట్టి ఇక్కడ ఎలాంటి అసంఘటితమైన కార్యక్రమాలు లేవు, ఎలాంటి కాంట్రవర్సీ కాదు, ఫ్యాక్షనిస్ట్ ఏరియా కాదు. వట్టే జానయ్య సూర్యాపేట ర్యాలీ అనగానే మరి వాళ్ళ 30 యాక్ట్ అమల్లోకి వచ్చిందని చెప్పి మన ర్యాలీని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులని బెదిరిస్తున్నటువంటి, ఇక్కడ ఉండబడినటువంటి చోటా మోటా నాయకులు అనేటటువంటి వాస్తవాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. సోదరులారా, ఆలోచన చేయాలి. మనం ఎటుపోతా ఉన్నాం, మన పరిస్థితులు ఏమైతా ఉన్నాయి, మన బతుకులు ఎటుపోతా ఉన్నాయి. 5% లేనటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ వస్తే రాత్రికి రాత్రే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి మరి ఆ జాతి కడుపు నింపుకుంటున్నటువంటి పరిస్థితి వాస్తవా కాదా? ఇవాళ 42% రిజర్వేషన్ ఇస్తా, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తా, మీ అందరికి కూడా కాంట్రాక్ట్లు ఇస్తా, మరి మీ బడ్జెట్ లో పైసలు ఇస్తా అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పరిధిలో 2 బీసీలకు అసెంబ్లీ ఇస్తా అని చెప్పి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మరి ఇవాళ మనం తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఆలోచన చేయాల్సిందిగా మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో 3% లేనటువంటి వాళ్ళు మన జాతులు ఆత్మ బలిదానం చేసుకుంటే 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి ఇవాళ 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆయన, అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబం ఈ రాష్ట్ర సంపదని, ఈ జిల్లా సంపదని దోచుకొని మెడల్ తిరగకుండా పలిచినటువంటి వాట వాస్తవా కాదా అనేది మీరందరూ కూడా ఆలోచన చేయాలి. అందుకే సోదరులారా, ఈ ప్రాంతంలో మేయాటిగా ఉండబడినటువంటి మనమందరం కూడా ఐక్యమైనవని ఈ రోజు ఇది నిదర్శనం అనే దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ సూర్యాపేట మొట్టమొదటిసారిగా అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఇంత గొప్పగా మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా బాబాయిలు వీళ్ళందరూ కూడా ఎంతో హృదయంగా, ఎంతో సంతోషంగా మా జాతి బిడ్డ అనేటటువంటి ప్రేమ వ్యక్తపరిచినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఈ రాష్ట్రంలో 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉందంటే దాంట్లో 1,50,000 కోట్ల బడ్జెట్ మరి మన బీసీ వర్గాలకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు 2 బడ్జెట్లు పెడితే మొత్తం కలిపితే కూడా 20,000 ఖర్చు చేసినటువంటి చరిత్ర లేనటువంటి పార్టీలు ఈ పార్టీలు మనయా మందియా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉండబడినటువంటి పార్టీలన్నీ కూడా అగ్రవర్ణాల చేతుల్లో ఉండబడినటువంటి. సోదరులారా, మనమందరం ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈ రాష్ట్రంలో మరి సగానికి పైన బీసీలుంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకొని మరి 95% ఉండబడినటువంటి మనం ఈ 70 ఏళ్ల నుండి ఎవరికి ఓట్లేస్తున్నాం, ఎవరికి అధికారం ఇస్తున్నాం, మన బతుకులు ఇట్లా ఎందుకు మారుతున్నాయో మరి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం అనేటటువంటి వాస్తవాన్ని మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. సోదరులారా, ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవి. మరి అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ఖజానాని పందికొక్కుల మాదిరిగా మెక్కి ఇవాళ మెడలు తిరగకుండా పలికి
మన జాతుల్లో ఎవరైనా ఇదేం పద్ధతి అంటే కేసులు పెట్టించి హత్యలు చేయించి ప్రాంతం నుండి లేకుండా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గులని మరి ఎండగడదామా, ఇంకా వాళ్ళు ఎంత ప్రయాణం చేద్దామా మరి తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఆసన్నమైందనేటటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఈనాడు సోదరులారా, బీసీల ఐక్యమైనటువంటి వాస్తవాన్ని గమనించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మరి మీరు చూస్తా ఉన్నారు. మన తాజకృష్ణ హోటల్లో మన బీసీల పార్టీ, రాజ్యాధికార పార్టీ లాంచ్ చేసుకునే సందర్భంలో మరి ఈ ప్రభుత్వాలు కనీసం మనల్ని తాజకృష్ణ హోటల్లో కూడా మన పార్టీని ప్రకటించుకోకుండా అక్కడ చేసినటువంటి అన్యాయాన్ని, అక్కడ చేసినటువంటి నిర్బంధాన్ని మరి అక్కడ ఉన్నబడినటువంటి మీడియాలన్నీ కూడా ప్రచురించడం జరిగింది.